నమస్కారం. 9/12/2025 నాడు ఉదయం 9:30 విశాఖపట్నంలోని విమ్స్ ప్రాంగణమునందు నూతనంగా నిర్మించబడిన ఔషధ నియంత్రణ పరిపాలనా సంయుక్త సంచాలకుల వారి కార్యాలయం, ఇంకా అనుబంధ కార్యాలయం మరియు ప్రాంతీయ ఔషధ పరీక్ష ప్రయోగశాల కార్యాలయ భవనం వర్చువల్ ప్రారంభోత్సవం గురించి పత్రికా ప్రకటన విడుదల చేయడమైంది. పై నిర్మిత భవనం నందు కేంద్ర ప్రాయోజిత పథకం అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సిఎస్ఎస్, భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిధులతో ఆంధ్ర రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలనా వ్యవస్థ బలోపేతం చేసే దిశగా కార్యాలయం కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మొత్తం 24 నూతన కార్యాలయ భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. అందులో సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, ఔషధ నియంత్రణ అధికారుల కోసం కేటాయించబడినవిగా, అలాగే విశాఖపట్నం మరియు కర్నూలు జిల్లాలలో 2 ప్రాంతీయ ఔషధ పరీక్షా ప్రయోగశాలలు అంటే రీజనల్ ల్యాబొరేటరీస్ మరియు 1 రాష్ట్ర స్థాయి ఔషధ పరీక్ష ప్రయోగశాలతో సహా ముఖ్య కార్యాలయం, విజయవాడ స్టేట్ ల్యాబ్ కమ్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ నిర్మాణాన్ని కూడా చేపట్టింది. మొత్తం 27 కార్యాలయ భవనాలు ఈ కింద అమల్లో ఉన్నాయి. మొత్తం 24 కార్యాలయ భవనాలలో ఇప్పటి వరకు 12 భవనాలు పూర్తి చేయబడి ప్రారంభించబడ్డాయి. నంద్యాలలోని ఔషధ నియంత్రణ అధికారి కార్యాలయ నిర్మాణం మరియు విజయవాడ రాష్ట్ర ఔషధ పరీక్షా ప్రయోగశాలతో సహా ముఖ్య కార్యాలయ అంటే స్టేట్ ల్యాబ్ కమ్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. 2025 డిసెంబర్ 9వ తేదీ ఉదయం 9:30 గౌరవనీయులు శ్రీ వై సత్యకుమార్ యాదవ్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రి వర్యులు కింద పేర్కొన్న నిర్మాణ పూర్తయిన భవనాల వర్చువల్గా మంగళగిరిలో ఉన్న కాన్ఫరెన్స్ హాలు 6th ఫ్లోర్ ఏపీఐఐసి బిల్డింగ్ నుండి ప్రారంభించనున్నారు. మొదటిది సంయుక్త సంచాలకుల కార్యాలయం, ఔషధ నియంత్రణ శాఖ. ఈ భవనం విజయనగరం మరియు శ్రీకాకుళంలో ఏర్పాటు చేయబడింది. ఇవి అన్నీ కూడా నూతన భవనంలో ఏర్పాటు చేయవలసిన కార్యక్రమాలన్నమాట. ప్రాంతీయ ఔషధ పరీక్ష ప్రయోగ కార్యాలయ భవనం జిల్లాల సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకుల కార్యాలయంతో పాటు విశాఖపట్నం జిల్లా సహాయ సంచాలకుల కార్యాలయం, విశాఖపట్నం మ్యానుఫ్యాక్చరింగ్, విశాఖపట్నం సేల్స్ మరియు విశాఖపట్నం విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ప్రాంతాల ఔషధ తనిఖీ అధికారుల కార్యాలయాలు గ్రౌండ్ మరియు మొదటి అంతస్తులలో ఏర్పాటు చేయబడ్డాయి. సంయుక్త సంచాలకుల ప్రాంతీయ ఔషధ పరీక్షా ప్రయోగశాల కార్యాలయం ఈ భవనం 2వ అంతస్తులో అంటే 2nd ఫ్లోర్లో ఏర్పాటు చేయబడింది. 9/12/2025 జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ప్రోటోకాల్ ప్రకారం ఈ కింద ప్రముఖులు హాజరు కానున్నారు. శ్రీ బొత్స సత్యనారాయణ గారు, హానరబుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ విశాఖపట్నం, డాక్టర్ వేపాడ చిరంజీవి రావు, హానరబుల్ గవర్నమెంట్ విప్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్, శ్రీ పి జీవీఆర్ నాయుడు గణబాబు, హానరబుల్ గవర్నమెంటర్ విప్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ,
శ్రీ పీలా శ్రీనివాసరావు, హానరబుల్ మేయర్, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. శ్రీమతి జల్లేపల్లి సుభద్ర, హానరబుల్ చైర్పర్సన్, జిల్లా ప్రజా పరిషత్ విశాఖపట్నం. శ్రీ రామకృష్ణ బాబు వెలగపూడి, హానరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. శ్రీ ఎస్ నిరంజన్ రెడ్డి, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ. శ్రీ గొల్లా బాబురావు, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ. శ్రీ ఎం శ్రీ భరత్, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకసభ విశాఖపట్నం. శ్రీ వారుడు కళ్యాణి, హానరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. శ్రీ పి రవీంద్రబాబు, హానరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు, చైర్మన్ ఏపీఎంఎస్ఐడిసి. శ్రీమతి మాదెల్ల రామలక్ష్మి, కార్పొరేటర్ 10th వార్డ్. శ్రీ సౌరభ్ గౌర్, ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ HM&FW. శ్రీ గిరీష్ పిఎస్, ఐఏఎస్, MD, AP, MSIDC అండ్ DGDCA. శ్రీ MN హరేంద్ర ప్రసాద్, ఐఏఎస్, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విశాఖపట్నం. శ్రీ ఎం పాండురంగ ప్రసాద్, డైరెక్టర్ FAC DCA. వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కానున్నారు. ఇది మనకి ఈ విషయాలన్నీ తెలియచేసిన వారు సావరపు విజయ్ కుమార్, విజయ్ కుమార్, సహాయ సంచాలకులు, ఔషధ నియంత్రణ పరిపాలన, విశాఖపట్నం జిల్లా.